ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. శివ పూజలు ఇక్కడ నిర్వహించి మనలందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి శ్రీమఠం సభ్యులు కానీ ఇక్కడ ఉండేటటువంటి వ్యవస్థాపకులకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రతి సంవత్సరం మాకు అదృష్టాన్ని ఈ భాగ్యాన్ని ప్రసాదించమని స్వామివారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమఠం కమిటీ సభ్యులకు అలాగే స్వామివారికి కూడా నేను మనసా వాచా కర్మను ఒకటి కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఈ డేట్ ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ వచ్చినటువంటి అనేక గ్రామాల గురుస్వాములకు ఈ డేట్ ఫిక్స్ చేసుకోండి. ఈ డేటుకు నేరేడుగొం మఠం లోపల శివ పూజ ఉంటుంది. స్వామివారి అనుమతి లేకుండా నేను డిక్లేర్ చేశాను, నన్ను మన్నించాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం స్వాములకు శ్రీమఠంలో ఈ అవకాశాన్ని తాత ఇస్తారు. నేను చాలా సంతోషపడ్డాను. నిన్న ఫోన్ చేశారు తాత నాకు, స్వామీజీలో పూజ ఉంటుంది మీరు రావాలంటే. ఈరోజు హైదరాబాద్లో ఒక చిన్న మీటింగ్ కూడా ఉండే, అది పోస్ట్ పోన్ చేయించి నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఒక 5 మంది శివదీక్షదారులు ఒకతోన కలిస్తే అదొక పుణ్యమట. 5 మంది అంటే శివ పంచాయతన విధానం ప్రకారంగా చెప్పాల్సి వస్తే ఒక 11 మంది శివస్వాములు ఒకతోన కలిస్తే అదొక రకమైన ఎనర్జీ అంట. ఇంతమంది శివదీక్షదారులైనటువంటి స్వాములు ఇక్కడ కలవడం, ఈ అదృష్టాన్ని మనందరికీ పంచడం అనేది సామాన్యమైన విషయం కాదు. చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. ప్రత్యేకంగా ఒక్కసారి గట్టిగా శ్రీపీఠం యొక్క కమిటీ సభ్యులకు శ్రీ శ్రీ పంచమ సిద్ధలింగేశ్వర మహాస్వామికి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. స్వాములందరూ మన్నించాలి, ఒక చిన్న మాట చెప్తా, ఏమనుకోకండి. చాలా మంది పూజలు చేస్తారు, మాకేం దొరుకుతుందని ఒక ఆశ పెట్టుకుంటారు, సెంటిమెంట్ ఉండాలి, అది ధర్మం, మానవ ధర్మం. మేమంటే సన్యాసులం, మాకు ఏ ఆశలు ఉండవు, మీరు సంసారికులు ఉండాలి. నేను ఒక ప్రశ్న ఇస్తాను, మీరు చెప్పండి. మనందరితోనూ గడియారం ఉంటది కదా. గడియారం అయితే మనతో ఉంటది, కానీ టైం మనతో ఉంటుందా? ఉంటుందా? ఒకసారి చెప్పండి. టైం ఎవరి చేతులు ఉంటుంది? సమయం ఎవరి చేతులు ఉంటుంది? సమయాన్ని ఎవరు నడిపించగలరు, ఎవరు నియంత్రించగలరు? ఆ సదాశివుడి చేతిలో ఉంటది కాలం. కాలానికి అధిపతి ఆయన కాబట్టి మహాకాలుడు అని చెప్పేసి మనకు ఉజ్జయిని క్షేత్రంలో చూపించారు. అలాగే పూజలు చేయడమే మన ధర్మం, ఆశించడం మన ధర్మం కాదు. అది ఆ పరమేశ్వరుడి చేతుల మాట. ఈ విషయం చెప్పడం లోపల ఒక చిన్న అర్థం ఏముందంటే, నేను 10 సంవత్సరాలు శివదీక్ష చేసిన, నేను 18 సంవత్సరాలు శివదీక్ష చేసిన, నా ఇంట్లో కష్టాలు పోలేదు, నాకు బాధలు పోలేదు, అప్పులు పోలేదు అని చెప్పేసి విడుకుతుంటారు చాలా మంది. తప్పు. నీ కష్ట సుఖాలకు, నీ అప్పులకు కారణాలు వేరే ఉండొచ్చు. శివదీక్ష ధరించడం వల్ల మీకు వచ్చే పుణ్యం మానవ మేధస్సుతో కొలవకూడదు. ఆనాడు ఋషులు చేసిన తపస్సుల కంటే మనం చేసేది పెద్దదా? రావణ బ్రహ్మ ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు, ఎంత కఠోరమైన తపస్సు చేశాడు. అంతకంటే గొప్పగా చేస్తున్నాం మనము. ఈ పూజ ఫలాన్ని, ఈ దీక్ష మహిమను నోటితో కొలవద్దు. మీరు చేయండి, చేసిన పుణ్యం ఎక్కడ పోదు. ఇది ధర్మశాస్త్రాల్లో చెప్పిన మాట. భక్తి ఎదమీనున్నంగా కించిత్తైనా కూడా మనసు శంకించకూడదట. చాలా మంది స్వాములు బాధపడుతుంటారు కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వచ్చింది, ఏమనుకోకండి. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. స్వామివారి అనుమతిస్తే మనకు సమీపంలో పంచమ సిద్ధలింగేశ్వర మహాస్వాముల వారు ఇక్కడ మఠం ఉండడం అనేది మన అదృష్టం. ఏమాత్రం సమయం దొరికినా, ఏమాత్రం టైం ఉన్నా మఠానికి వచ్చిపోండి. ఎందుకంటే ఒక తపస్వి, ఒక గురువు ఒక ప్రదేశమునందు అనుష్ఠానం చేస్తే ఆ ప్రదేశానికి ఎంత పుణ్యం ఉంటది, ఎంత మహిమ ఉంటది అనేది మీకు తెలియదు, మాకు తెలుసు. ఒక సబ్జెక్ట్ వివరించాలంటే ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళే వివరిస్తారు. మేము తపస్సులో ఉన్నాము, అనుష్ఠానంలో ఉన్నాం కాబట్టి ఆ మహిమ మాకు తెలుసు.
మరి నేను ఒక 5 వారాలు మొక్కుకొని వస్తా స్వామి, నాకు ఒక 10 లక్షల అప్పు ఉంది పోతుందని మాత్రం అడగకండి ప్లీజ్. ధర్మశాస్త్రాల్లో అప్పు చేయకూడదని ఉంది, కానీ మీరు చేశారు. ధర్మశాస్త్రాల్లో అప్పు చేయరాదని ఉంది, మీరు చేస్తారు. ఒక్క శాస్త్రంలోనైనా అప్పు చేయమని ఉంది చూపెట్టండి మాకు చూద్దాం. చేసేది మనము, నెట్టేది భగవంతుని మీద, అది ధర్మం కాదు. ఇటువంటి మఠాలకు తపస్సంపన్నులైనటువంటి గురువుల దర్శనం చేస్తే మానవ శక్తికి మించిన సమస్యలు కొన్ని మన జాతకంలో రాయబడతాయి. మోటుగా పెద్ద మనుషులు ఏమంటారంటే, జన్మ ఎత్తిన తర్వాత ప్రతి జీవుడికి 3 గండాలు ఉంటామంట. గండం తప్పితే గణాలతో సమానం అని చెప్తారు మోటుగా పెద్ద మనుషులు. గండం తప్పాలంటే నీ చేతిలో ఉండదు. 100 మంది డాక్టర్లు ఉన్న చేత కాదు. ఒకవేళ డబ్బే గనక మన సమస్యల పరిష్కారం అయితే, మొన్న ఒక చిన్న ఎమ్మెల్యే లాషా నందిత అని యాక్సిడెంట్ లో చనిపోయింది మొన్ననే. ఆమెతో డబ్బు తక్కువ ఉంది అనుకుంటున్నారా? మస్తు డబ్బు ఉంది. ఎవరు కాపాడి? ఏ హోదా కాపాడి? ఏ సెక్యూరిటీ గార్డ్స్ కాపాడి? ఇదేం కొత్త కాదు, భూమి పుట్టినప్పటి నుంచి జరుగుతూ ఉంది. చూడండి, మొన్న కరోనా రావడానికి ఒక కారణం మీకు తెలుసా? అది రోగం కాదు, ఒక మాయ. ఎన్ని కోట్లున్నా నిన్ను కాపాడజాలవు, ఎంత హోదా ఉన్నా పరపతి ఉన్నా నిన్ను రక్షించజాలదు, ఎనికెంత పుణ్యం నీ ఈప్న ఉంటేనే బ్రతుకుతావు అని చూపడానికి వచ్చినటువంటి ఒక ఇంద్రజాలం. ఆ పుణ్యం ఏడొస్తుంది? అంగట్లో పోయి కొనుక్కోతామా? బ్యాంకులలో తీసుకొస్తామా? యూనివర్సిటీలలో తీసుకొస్తామా? మెడికల్ యూనివర్సిటీలో తీసుకొస్తామా? దొరకదు. చేసుకుంటా పోతేనే ఈప్న పడతాడు. చూడండి, మనకి ఈ దీక్షలు, ఈ పూజలు మనకి ఈనాటికి ఇంత వర్తమానం, ఇంత శోభమానం ఉండడానికి కారణం మన ఋషులు ఎంతో తపస్సు చేశారు. ఇటువంటి పుణ్యపురుషులు, సాధువులు తపస్సులు చేసి, అనుష్ఠానం చేసి, ఎంతో లోతుగా రీసెర్చ్ చేసి మనకిచ్చారు. ఇంతటి పుణ్యాన్ని, ఇంత జ్ఞానవర్ధకమైనటువంటి విజ్ఞాన సంపత్తిని చిన్న చిన్న తుచ్చ సుఖములతో కలిపి ఎందుకు తూలనాడతారు చెప్పండి? ఈనాడు మీరు ఎదకేసుకొని చేయకపోతే రేపటి మీ పిల్లలకి ఎట్లా అందుతుంది ఈ సంపద? ఆధ్యాత్మిక సంపద. మళ్ళా పైసలు అనుకునేరు సంపద అంటే. మనము బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి స్వతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం? దేశ బాధ్యతను, దేశ ధర్మాన్ని, మనదైన దేశాన్ని మనం పరిపాలించుకొని సమున్నతమైన స్థాయిలో ఉండడానికి స్వతంత్రం తెచ్చుకున్నాం. ఈ ఆధ్యాత్మిక స్వతంత్రతను మనకి ఇప్పించడానికి ఎంతమంది బలిదానాలు జరిగాయి మీకు తెలుసా? ఎంతమంది అఘోరాలు ఈ ధర్మం కోసం ప్రాణాలు విడిచారు? ఎంతమంది సాధువులు, తాపసులు బలిదానం జరిగింది మీకు తెలుసా? ఈనాడు ఇంత స్వేచ్ఛగా, స్వతంత్రంగా మనం పూజ చేసుకుంటున్నామంటే గురువుల భిక్ష. భావి తరాలకి దీక్ష పరిచయం కావాలంటే మనసు పెట్టి చేయండి. మనసు పూర్తిగా చేయండి. ఏదో ఆశించి మాత్రం చేయకండి. నేను ఆశించంగా తప్పు అంటలేను. ఇంతకుముందు చెప్తే కదా, వాచ్ మన చేతిలో ఉంటది, సమయం మన చేతిలో ఉండదు. ఒకవేళ సమయాన్ని ఎవరైనా ఆపగలరా చెప్పండి చూద్దాం. ఆపలేదు. అందుకే స్వాములకు అందరికి చిన్న విన్నపం అండి, దీక్ష వస్తుంది. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు శ్రీ మఠానికి వచ్చినందుకు. ఇలాగే మఠాన్ని సందర్శిస్తూ ఉండండి. పర్వాలేదు, ఇంకా పావుదాకా 3 అవుతుంది. ఆకల్లో ఉన్నోళ్ళకి ఎన్ని నీతులు చెప్పినా కడుపు గంట మన్నించండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఒక్కసారి గట్టిగా చెప్పండి. హర హర మహాదేవ, మహాదేవ, మహాదేవ. జయ బోలో పంచమ సిద్ధలింగేశ్వర మహారాజ్ కి. శుభం భూయా.